సీట్ల సర్దుబాటుపై జనసేన కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు జరుపుతున్నారు. నిన్న రాత్రి కొనతాల రామకృష్ణ, ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో పవన్ భేటీ అయ్యారు. ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల నేతలతో పవన్ భేటీ కానున్నారు. ఆయనను కలిసేందుకు విశాఖలో పవన్ ఉన్న హోటల్ కి భారీగా జనసేన నేతలు చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుపై జనసేన కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఈ రోజు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, మరోసారి ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈసారి ముఖాముఖిగా నియోజకవర్గాల వారీగా ఏదైతే నాయకులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరితో ఈసారి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించున్నారు. ఎందుకంటే సీట్లకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సర్దుబాట్లు అలాగే పొత్తులకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఇవన్నిట్లు కూడా దిశానిర్దేశం అనేది నాయకులకు చేయనున్నారు. ఇప్పటికే సీట్లు ఆశిస్తున్న స్థానాలు చూసుకున్నట్లయితే ఇటు భీమిలితో పాటు దక్షిణ నియోజకవర్గం, అలాగే గాజువాక, అనకాపల్లి, చోడవరం వంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆశిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ స్థానాల్లో సైతం కూడా టీడీపీ బలంగా ఉంది. అదే స్థానాలు సైతం కూడా టీడీపీ కూడా కోరుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు వాళ్ళు కోరతారు, ఎన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా సీట్లు రాని పక్షంలో వారందరూ కూడా ఏ విధంగా సహకరించాలి, టీడీపీతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణం, అలాగే భీమిలి, గాజువాక, మరొక వైపు అనకాపల్లి, ఈ 4 సీట్లు సైతం కూడా జనసేనకు కేటాయించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే అనకాపల్లి ఎంపీ సీటుకి సంబంధించి నాగబాబు తాను పోటీ చేస్తానంటూ కూడా అంటే బహిరంగంగా చెప్పకపోయినట్టుకి సంకేతాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సహకారాలు అందించాలంటూ కూడా ఇటు సీట్ల ఆశిస్తున్నటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడి కొడుకు విజయ్తో పాటు కొనతాల రామకృష్ణ, అలాగే బైరా దిలీప్ సైతం కూడా ఆయన కలవడం జరిగింది. కలిసి పనిచేస్తేనే మనం విజయం సాధిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి తతంగం అంతా పూర్తయింది. అంతేకాకుండా ఎలమంచిలో సైతం కూడా తాను ఇల్లు తీసుకొని ఉండబోతున్నట్లు కూడా బహిరంగంగానే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి ఎంపీ సీట్ అనేది నాగబాబు పోటీ చేస్తారనేది జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఒకవేళ నాగబాబు కనుక రంగంలోకి దిగినట్లయితే కనుక ఆ అనకాపల్లి ఎంపీ సీటు కనుక నాగబాబు కనుక పోటీ చేసినట్లయితే అతనికి సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలి, అంతేకాకుండా టీడీపీతో కలిసి ఎట్లా వెళ్లాలనే దాని మీద కూడా దిశానిర్దేశించారు. మరొక వైపు దక్షిణ నియోజకవర్గం చూసుకున్నట్లయితే కనుక 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్తో పాటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతం కూడా దక్షిణ నుంచి పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా భీమిలి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు చూసుకున్నట్లయితే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, అలాగే గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్, ఏదైతే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు ఎవరైతే ఉన్నారో సుందరపు సతీష్ కుమార్ సైతం కూడా గాజువాక నుంచి పోటీ చేయాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈ సీట్లన్నీ కూడా అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఆశించిన 6 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే వీరు ఆశించిన సీట్లన్నింటిలో సైతం కూడా బలమైన టీడీపీ అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఎట్లా సర్దుబాట్లు అయ్యే అవకాశం ఉందనేది కూడా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అంటే సీట్లు వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం మారాలి అనే నినాదంతో మనం ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి, ఎటువంటి అసంతృప్తులు అలకలు ఉండకూడదు అనేది ఆయన చెప్పనున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆశావాహులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థిని నిలబెడుతున్నాము, ఆయనకి సహకరించాలంటూ కూడా అధినాయకుడు ఎవరికి కూడా అంటే ఆశావాహులు ఎవరికి కూడా సీటు ఇస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించలేదు. దీంతో అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధం ఉంది. కాబట్టి బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఈ 3 పార్టీలు కలిపి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన సీట్ల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ జార్జ్.